శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్లో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాకు కీలక ఆయుధంగా మారుతాడని మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. జడేజా తన టెస్టు బౌలింగ్ వ్యూహాన్ని గణనీయంగా మార్చుకున్నాడని పుజారా పేర్కొన్నాడు. గతంలో జడేజా ప్రధానంగా పరుగులు కట్టి చేయడంపైనే దృష్టి సారించేవాడని, కానీ కొన్నాళ్లుగా అతడు వికెట్లు తీయడమే లక్ష్యంగా బంతులు వేస్తున్నాడని పుజారా తెలిపాడు. కెరీర్ ఆరంభంలో జడేజాది కొంత రక్షణాత్మక ధోరణి ఉండేదని, అయితే ఇప్పుడు తన బలాబలాలను పూర్తిగా అర్థం చేసుకుని బౌలింగ్ చేస్తున్నాడని ఆయన చెప్పాడు. ప్రస్తుతం జడేజా ప్రతి గేమ్లోనూ బంతిని స్టంప్ లైన్లో వేసి బ్యాటర్లను అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, వికెట్ తీయడంలో అతడు నేర్పరిగా మారాడని పుజారా వివరించాడు. శ్రీలంకపై జడేజాకు అద్భుతమైన రికార్డు ఉంది. గతంలో లంకతో ఆడిన 7 టెస్టుల్లో 65 సగటుతో 326 పరుగులు చేశాడు. లంకపైనే అతను తన కెరీర్ బెస్ట్ స్కోర్ 175 పరుగులు నమోదు చేశాడు. బౌలింగ్లో శ్రీలంక గడ్డపై 24 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 85 టెస్టుల్లో జడేజా 348 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్లో 4095 పరుగులు సాధించాడు. 6 నెలల విరామం తర్వాత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన జడేజా తన చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 6 వికెట్లు తీయడంతో పాటు అర్ధ సెంచరీతో రాణించాడు. శ్రీలంకతో జరగబోయే సిరీస్లోనూ అతడు అదే ఫామ్ను కొనసాగిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.